హాయ్ అండి అందరికీ. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న బ్యూటిఫుల్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నెక్ అయితే చూద్దాం. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకునేలాగా చూపిస్తున్నాను. ఇలా ఈ షేప్‌లో పేపర్ స్టిఫ్‌ని కట్ చేసుకొని లైనింగ్‌కి ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ మొత్తం ఇలా పేపర్ స్టిఫ్‌ని అంతటిని కూడా నీట్‌గా జరగకుండా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతటినీ కూడా నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా నీట్‌గా కట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఖర్చు అంతటినీ కూడా పేపర్ స్టిఫ్‌కి ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా చూపించిన విధంగా. ఇక్కడ మూలలు తిరగకపోతే ఇలా కట్ చేసుకొని నీట్‌గా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్యాక్ నెక్ నేను ముందే అటాచ్ చేశాను అన్నమాట. ఇప్పుడు ఇలా చూపించిన విధంగా బ్యాక్ నెక్కి అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ ఉన్న సైడే ఇలా చూపించిన విధంగా పేపర్ స్ట్రిప్ కట్ చేసుకున్న క్లాత్ని ఇలా బ్యాక్ సైడ్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. అంటే మధ్యలో ఒక స్టిచ్ వేసుకోండి. లైనింగ్ అనేది జరగకుండా నీట్‌గా సెంటర్లోకి వస్తుందన్నమాట డిజైన్ అనేది. అందుకోసమని ఇలా చూపించిన విధంగా ఒక కుట్టు అయితే వేసుకోండి. ఇప్పుడు మనం ఏ షేప్లో కట్ చేసుకున్నామో అలాగా పైకి పేపర్ స్టిఫ్ కనిపిస్తుంది కదా, అదే షేప్లో ఇలా పైన ఒక కుట్టు వేసుకోవాలన్నమాట నీట్‌గా జరగకుండా. మనం మధ్యలో కుట్టు వేసాం కదా, ఎలాగూ జరగదు. మనం డిజైన్ మోడల్ కట్ చేసుకున్నాం కదా, మూలలు నీట్‌గా తిరిగేలాగా స్టిచ్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు పేపర్ స్ట్రిప్ మీద ఇలా మోడల్స్ కట్ చేసుకోండి, డైరెక్ట్గా లైనింగ్ కట్ చేసుకోకుండా. ఇప్పుడు నేను చూపించే మోడల్కి డైరెక్ట్గా కట్ చేసుకొని కూడా పైపింగ్ వేసుకోవచ్చు అన్నమాట మోడలు. నేనంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు డైరెక్ట్గా కట్ చేసుకుంటే లైనింగ్ క్లాత్ అనేది జరుగుతుంది కదా, అలా జరగకుండా ఇలా ఈజీగా స్టిచ్ చేసుకునేలాగా చూపిస్తున్నాను. మీకు పేపర్ స్టిఫ్ అనేది వేసుకుంటే మూలలు ఎలా తిరుగుతుంది ఏంటి అనేది. చూడండి ఎక్స్ట్రా క్లాత్ అంతటినీ కూడా మధ్యలో మనం ఏ షేప్ అయితే కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నామో అలా ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం ఇలా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా నీట్‌గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి పైపింగ్ వేసుకుందాం. చూడండి నేను క్రాస్ పీస్ తీసుకొని వన్ సైడ్ ఇలా స్టిచ్ చేసి పెట్టేశాను. స్టిచ్ చేసిన దాన్ని ఇక్కడ మూలల దగ్గర చిన్న ఫోల్డింగ్ పెట్టండి. ఇలా ఫోల్డింగ్ పెడితే ఏంటంటే మూలల దగ్గర ఈజీగా తిరుగుతుంది అన్నమాట మనకి థ్రెడ్ వేసి పైపింగ్ వేసేటప్పుడు. మనకి లాక్ వచ్చినట్టు రాకుండా. అందుకోసమని ప్రతి మూలల దగ్గర చిన్న ఫ్రిల్ అనేది పెట్టండి. మనం పైపింగ్ వేసినప్పుడు బాగా నీట్‌గా ఉంటుంది. చూడండి నేను ప్రతి మూల దగ్గర ఇలా ఫ్రిల్ అనేది పెట్టాను అన్నమాట. ఇప్పుడు బ్లౌజ్ మొత్తం ఇలా డాట్స్ పెట్టుకోండి.
ఇలా క్లాత్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు థ్రెడ్ తీసుకొని నీట్గా పైపింగ్ చేసుకోండి, సన్నగా ఇలా చూపించిన విధంగా. మూలల దగ్గర కూడా మనం ఫ్రిల్ పెట్టాం కాబట్టి ఈజీగా మూలల దగ్గర కూడా బాగా తిరుగుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎలాంటి డౌటు లేకుండా మాకు రాదు అనకుండా స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ వచ్చేసి పైన ఇలా మోడల్ కోసమని నేను డబుల్ లేయర్ క్లాత్ ఇలా తీసుకున్నాను అన్నమాట. మనకి లెంత్ చూసుకొని ఎంతైతే సరిపోతుందో షోల్డర్ దగ్గర అలాగా అంత క్లాత్ తీసుకోవాలి. తీసుకొని ఇలా 2 సైడ్స్ కుట్టుకొని రివర్స్ చేసుకోవాలి. చూడండి ఇలాగా. ఇలా చూపించిన విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్కి అయితే చూడండి ఏ షేప్లో పెడుతున్నానో ఇలా వస్తుంది అన్నమాట. బ్లౌజ్కి మధ్యలో ఇలా చాక్లెట్ లాగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. దీనికి ఒక బటన్ కూడా పెట్టాను నేను వీడియోలో అది మిస్ అయిపోయింది అన్నమాట. మధ్యలో ఇక్కడ ఒక బటన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. చూడండి నేను తర్వాత స్టిచ్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్